very badly defeated. Pretty soon I'll be declaring the Hormuz Strait a territory of the United States. I built it during my first term, including Space Force, which is very soon. US is going to announce Hormuz is territory of US. బహుశా దీన్ని ఎలా చూడాలి అనేది మనం ముందుకు వెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరేమనుకుంటున్నారు మాట్లాడే ప్రయత్నించండి. బికాస్ దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ది ఆర్. ఒక అహంకారానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అది క్రాస్ అవుతుందా? ఎందుకంటే ఎక్కడో ఉన్న యూఎస్కి హార్మోన్ స్ట్రైట్ అండ్ నౌతో టెరిటరీ అంటూ ఉన్నాడు ట్రంప్. బికాస్ మనం మాట్లాడకపోతే కనుక, ప్రపంచం సైలెంట్గా ఉంటే కనుక మూర్ఖులు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఆఫ్కోర్స్ మీకు ఇప్పటికీ అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాను. కంటిన్యూ చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఇదే అంశానికి సంబంధించి ఇటు ఇరాన్ స్పీకర్ గలీబాఫ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు చూద్దాం. ట్రంప్ హ్యాస్ సెడ్ దట్ ఆఫ్టర్ ఇరాన్స్ డిఫీట్ he will soon declare the Strait of Hormuz as US territory. The Strait of Hormuz cannot be seized by tweet, nor by aircraft carrier, nor by issuing any order, nor by any election speech. Iran neither fears threats nor curves before displays of power. Trump has said, అంటే మీరు ఒకసారి ఫస్ట్ లైన్ చూడండి. ఏమంటున్నారంటే, ఇరాన్ స్పీకర్ ఈయన ఇందాక ట్రంప్ అంటున్నారు కదా, వాళ్ళ టాప్ లీడర్షిప్ ఏది బ్రతికలేదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆయన ఒక మాట అన్నాడనమాట, అధ్యక్షుడు లేని దేశం ఏదైనా ఉందంటే కనుక అది ఇరాన్ అని చెప్పి. అధ్యక్షుడు బ్రతికే ఉన్నాడు. అధ్యక్షుడు బహుశా ఆయనకి కనిపించట్లేదమ్మో. కల పరీక్షలు చేయించాలి ట్రంప్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మాట్లాడగలటేమో. ఎందుకంటే నెగోషియేషన్స్కి ఎవరు లేరంటే కనుక ఉన్నదెవరు? ఇరాన్ స్పీకర్ ఈయన గలీబా బ్రతికే ఉన్నాడు కదా. ఇంకా పెజెష్కియాన్ ఆ దేశ అధ్యక్షుడు ఇంకా బ్రతికే ఉన్నాడు కదా. ఇరాన్ చెబుతుంది ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఇంకా బ్రతికి ఉన్నాడని చెప్పి. బట్ వీటి గురించి అక్కడ మాట్లాడట్లేదు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ట్వీట్. ఒకసారి మీరు చూస్తే గరీబ్ అబాదీ ఈయన చెప్తున్న ట్వీట్ ఇది. బహుశా ఈయనేమంటున్నారంటే గలీబాఫ్ ఇరాన్ స్పీకర్ ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. సో వీళ్ళేమంటున్నారంటే, ట్రంప్ హ్యాస్ సెడ్ దట్ ఆఫ్టర్ ఇరాన్ ఓటమి తర్వాత అంటే ఇరాన్ని పూర్తిగా ఓడించేస్తాం. ఇక్కడ ఏమన్నాడంటే, గ్రేటెస్ట్ విక్టరీ ఎట్ టు కమ్ అని చెప్పిన దాని స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. అంటే ఒక గ్రేటెస్ట్ విక్టరీ అమెరికా సపోర్ట్లోనో లేకపోతే భవిష్యత్తులో రాబోతుందని చెబుతున్నప్పుడు దాన్ని వీళ్ళు ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. ట్రంప్ ఏమన్నాడు, ఇరాన్ ఓటమి తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యుఎస్ టెరిటరీలో భాగం, అంటే యుఎస్ టెరిటరీలో భాగంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని డిక్లేర్ చేస్తా అని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు అనేది వీళ్ళంటున్నమాట. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఒక ట్వీట్ ద్వారా సీజ్ చేయడము, లేకపోతే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ద్వారా సీజ్ చేయడము, లేకపోతే ఒక ఆర్డర్ని ఇష్యూ చేయడం ద్వారా సీజ్ చేయడము, లేకపోతే ఒక ఎలక్షన్ స్పీచ్ ద్వారా సీజ్ చేయడము సాధ్యం కాదు. ఇరాన్ అనేది దేనికి భయపడుతూ, మీరు భయపెడితే భయపడిపోదు. అండ్ కవర్స్ బిఫోర్ డిస్ప్లేస్ ఆఫ్ పవర్, మీ అధికారాన్ని ప్రదర్శిస్తే ఇక్కడ లొంగిపోదు అని చెప్పి ఇక్కడ చెప్తుంది ఇరాన్. సో చూసారు కదా ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి. ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటుంది. ట్రంప్ ఏమంటున్నాడు, వాళ్ళకి 350% ఇన్ఫ్లేషన్ అయిపోయింది, కరెన్సీ వాల్యూ పడిపోయింది, బ్యాడ్లీగా దెబ్బతిన్న వాళ్ళు చాలా దారుణంగా దెబ్బతిన్నారని చెప్పి ట్రంప్ చెప్తూ ఉంటే, గలీబాఫ్ కావచ్చు లేకపోతే ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఆఫ్కోర్స్ పెజెష్కియాన్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత రెండింటిని బేరేజ్ వేసి మీరేమనుకుంటున్నారు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. معیشتی که برادرمون میگه، گرونی که داره میگه، خب طبیعیه. حالا ما قبلا با کشتی می آوردیم، حالا کلی مسیر رو بر میکنه میاد، قیمت تموم شده رفته بالا، درآمدمون هم کم شده، نفت میفروختیم حالا نمیتونیم بفروشیم، زدن یه سری از کارخونه ها رو خراب کردن، مالیات هم نمیتونیم به اون شکل بگیریم. نه تنها نمیتونیم بگیریم، باید به اونا پولم بدیم که سرپا بایستن. چرخ باید بچرخه، من نمیتونم کاری بکنم اون چرخ نچرخه. یعنی معضل ما چندین برابر شده، از اون ور درآمد ما کاهش پیدا کرده و اینی که ما داریم، میگن ما داریم ولی خب حالا چجوری باید اینا رو به فعلیت برسانیم؟ این فعلیت هست که مهمه.
సో పెజెష్కియన్ రియాక్షన్ కూడా చూసాం. ఇంట్రెస్టింగ్, ఇరాన్ కూడా ఒకటే ఉంటుంది, ఖండిస్తూ ఉంది. ఎష్టో వచ్చినా మాట్లాడుతూ ఒప్పుకునేది లేదనేది అక్కడ క్లియర్ వర్షన్. బహుశా ఇక్కడ మాట్లాడాల్సింది అమెరికా ఇరాన్తోని వాళ్ళ అధ్యక్షులతోనో లేకపోతే వాళ్ళ పార్లమెంట్ స్పీకర్తోనో కాదు. నేరుగా మాట్లాడాల్సింది వాళ్ళ IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, లేకపోతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని కూడా అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. మాట్లాడాల్సింది వాళ్ళతో. ట్రంప్ వాళ్ళతో చర్చలు జరుపుతాడా? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎవరిని నమ్మట్లేదు ఈ జియో పాలిటిక్స్లో. అండ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ చెస్ గేమ్లు ఎవరిని నమ్మట్లేదు. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎవరి మీద దాడి చేస్తున్నారో, ఏ విధంగా దాడి చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే రీసెంట్గా పీస్ టాక్స్ అయిన తర్వాత మీరు ఆ పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ని మేం చేసామని చెప్పి ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు. యుఎస్ అంటుంది నాకు సంబంధం లేదంటుంది, అండ్ ఇజ్రాయెల్ అంటుంది నాకు సంబంధం లేదంటుంది. అండ్ వాళ్ళు దాడి చేశారనే అంశాన్ని చూపించి ఇరాన్ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. లేదు ఇరానే దాడి చేసిందని చెప్పి అమెరికా అండ్ ఇజ్రాయెల్ అంటాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళే వెషల్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత అమెరికా కూడా అదే పంధాలో వెళ్తూ ఉంది. ఇప్పుడు ట్రంప్ ఇంకొక అడుగు ముందుకు వేసి పూర్తిగా ఇరాన్ని గ్రేటెస్ట్ విక్టరీ ఎట్టుకోమంటూ ఉన్నాడు. అంటే యుద్ధంలో ఇప్పుడు గ్రేటెస్ట్ విక్టరీ ముందు రాబోతోందని చెప్పి. వాట్ డస్ ఇట్ మీన్? బహుశా గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళబోతూ ఉన్నాడా? బూట్స్ ఆన్ ద గ్రౌండ్ వెళ్ళబోతూ ఉన్నాయా? ఎంతవరకు ట్రంప్ దానికోసం ఆలోచిస్తూ ఉన్నాడు అనేది జరిగిన చర్చ. ఎందుకంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఇరాన్లోకి వెళ్తే కనుక అదే ఆఖరి స్టెప్ అవుతుంది. అంటే తాడో పేడో తెలుసుకోవాలి. బట్ అంత ఈజీనా? ఎందుకంటే అక్కడున్న భౌగోళిక స్వరూపం ఇరాన్కి కంచుకోట. ఆ భౌగోళిక స్వరూపం వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది. సో ఇటువంటి సినారియోలో ఇరాన్ని అటాక్ చేయడం ట్రంప్కి అంత ఈజీయేనా? ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆర్మీ కావచ్చు, ట్రంప్కి సజెస్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళ సహచర వర్గం ఉంటుంది కదా, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఒకవేళ అడుగు పెడితే భారీ స్థాయిలో అమెరికన్ ఫోర్సెస్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. అండ్ వెళ్ళిన తర్వాత సాధ్యం అవుతుందా? రిమెంబర్ బాసిస్ ఫోర్స్ అని ఉంటుంది. బాసిస్ ఫోర్స్ అంటే మనకి పోలీస్ ఎలాగో వాళ్ళ కళ. అండ్ వాళ్ళు కూడా ఫ్రంట్ ఫేస్లోకి రాబోతూ ఉన్నారు. అండ్ అక్కడున్న పబ్లిక్ని కూడా అవేర్ చేస్తూ వాళ్ళని కూడా యుద్ధంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుందనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకొచ్చినమాట. సో ఇంతటి సందర్భంలో వాళ్ళకున్న డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఫోర్సెస్ని ఫ్రంట్ రన్నర్ అంటూ ఉంటారు కదా, అంటే ముందు వరుసలో పెట్టి ఆ తర్వాత బాసిస్ ఫోర్సెస్ని అంటే పోలీసులను కూడా రంగంలోకి దించారంటే వాళ్ళంతా ప్రణాళికతో ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇరాన్కి సపోర్టా, అమెరికాకి సపోర్టా అని కాదు. బట్ దెబ్బ కొడితే మాత్రం చాలా తీవ్రంగా దెబ్బ పడే అవకాశం ఉంటుంది అమెరికాకి. ఎందుకంటే ఇంతవరకు అదే ఆఖరి స్టెప్ అనుకున్నప్పుడు తెగించేసే ఇరాన్ దేనికైనా సిద్ధమవుతుంది. సో ప్రెజెంట్ దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కాబట్టి ఇప్పుడు ట్రంప్ కనుక అదే పని చేస్తే, ఇఫ్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటూ ఉంటారు కదా, గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్తే పరిస్థితులు మారిపోతాయి. భౌగోళిక స్వరూపం ఇరాన్కు పెద్ద కలిసి వచ్చే అంశం. వెళ్తుందా అమెరికా? ఆ ప్రయత్నం చేస్తుందా? గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమవుతుందా? అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. అండ్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.